ఇంత క్లారిటీగా తెలియదు అసలు. దీనికి దుర్వాస మహాముని ఒక మహాముని ఉందండి. ఆయన ముక్కోపి. ఆయన ఎలా అంటే తాస్పామన్న బుసగొడతాడు. దాన్ని ముట్టుకుంటేనే దాని జోలికి పోతున్నా బుసగొడతాడు. ఆయన వస్తున్న పక్క నుంచి నిలబడ్డా కూడా బుసగొడతాడు. ఎందుకంటే ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదనో లేకపోతే ఆయనకి ఏదో ఒక రకంగా ఆయన కోపిస్తే ఆయన చేసి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఎప్పుడైనా కొబ్బరికాయ పచ్చికాయ రాలిపడ్డ చరిత్ర లేదు, ఎప్పుడూ లేదు. ఎండిపోయిన కాయ అది కూడా గట్టిగా గాలి దుమ్ము వస్తే తప్ప అది రాలిపడదు. అలాంటిది పచ్చికాయ ఆయన తపస్సు చేస్తుంటే ఆయన ఒళ్ళో పడ్డది. తపస్సు భంగం చేసింది. అంటే నువ్వు లేనిది ఏ దేవుడికి పూజ జరగదు, సంపూర్ణం కాదు. నువ్వు లేనిది ఏ దేవుడు నైవేద్యం స్వీకరించడు. ప్రథమ నైవేద్యంగా నిన్నే కొడతారు. మంత్రంలో కూడా నువ్వే ఉంటావు. నారికేల రంభాఫలం. నారికేలం అంటే కొబ్బరికాయ, రంభాఫలం అంటే అట్టిపండు. అట్టిపండు నువ్వు లేనిది నైవేద్యం జరగాలన్న గర్వంతో నా తపస్సు భంగం చేస్తావా? ఈ రోజు నుండి ఏ దైవ కార్యాలకి, ఏ శుద్ర కార్యాలకి, దేనికి కూడా నిన్ను వాడరు అని చెప్పిస్తాడు. అప్పుడు ఈ కొబ్బరికాయ గర్వం తగ్గి ఆ మునీశ్వరుని బతలాడుకుంటే, స్వామి తెలియజేసిన అపరాధం మనం మందించండి, శాప విరమణ చెప్పండి అని ఆయనను బతలాడుకుంటే వేడుకుంటే ఆయన శాప విరమణ ఎట్లా చేస్తాడంటే, మనకి తలకాయకి ఎలా చుట్టుందో ఈ కొబ్బరికాయకి జుట్టున్న భాగం శిఖ భాగం అవుతుంది, తల భాగం అవుతుంది. ఆ తల భాగం అలా చూపించి ఎవరైతే ఏ దేవుడికైనా సరే అలా కొడతారో ఆ నైవేద్యం ఆ దేవుడు స్వీకరిస్తాడు. ఎటువైపు తిప్పి కొట్టినా కూడా నేను నీకు వేసిన శాపం అనేది ఉపశమనం కాదు. ఎటు తిప్పి కొట్టినా ఆ శాపం ప్రభావం దాని మీద ఉంటుంది, పనిచేయదు. ఒక జుట్టు శిఖ చూపించి కొడితేనే ఆ శాపం ప్రభావం ఉండకుండా నైవేద్యం ఆ దేవుడు స్వీకరిస్తాడు అని శాప విరమణ ఆ మహాముని ఈ కొబ్బరికాయ ఇచ్చారు. అందువల్ల ఎవరైనా సరే ఒక అయ్యప్ప స్వామికి మాత్రమే బూడకాయ పెడతారు. మిగతా ఏ దేవుడికైనా సరే శిఖ చూపించే కొట్టాలి. ఇది శాపం కొబ్బరికాయ పండుగ.